సైనసైటిస్ అనేది ఈ సీజనల్‌గా వచ్చేటటువంటి అలర్జిక్ మేనిఫెస్టేషన్స్‌లో సైనసైటిస్ అనేది చాలా కామన్‌గా కనిపించేది. సో, సైనసైటిస్‌లో యూజువల్‌గా ఏంటంటే కామన్ కోల్డ్ రిలేటెడ్ సింప్టమ్స్ అలాంగ్ విత్ హెవీనెస్ ఆఫ్ హెడ్ అంతాను కూడా ఫేస్ ఎవ్రీథింగ్ కూడాను కొంచెం పఫీనెస్ గాని, హెవీనెస్ అనిపిస్తుంది. బరువుగా ఫీల్ అవుతా ఉంటారు. అండ్ నోస్ బ్లాక్ అవ్వడం, గాలి పీల్చుకోవడానికి కష్టం అనిపించడం, హెడేక్ ఫీల్ అవ్వడం ఇవన్నీ కామన్‌గా కనిపించేవి. అండ్ కొద్ది మందిలో కొంచెం థ్రోట్‌లో కూడా ఇరిటేషన్స్ కూడా స్టార్ట్ అవుతూ ఉండడం జరుగుతూ ఉంటుందండి. సో, ఈ సైనసైటిస్ అనేది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సైనసైటిస్ అనేది అలర్జిక్ కండిషన్. సో, అలర్జిక్ మేనిఫెస్టేషన్స్ అధికంగా ఉన్న వాళ్ళలో సైనస్ ప్రాబ్లమ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో, సైనస్ అనేది ఎక్కువ అవుతుంది అంటే గనక సివియారిటీ అనేది ఇంకా పెరుగుతుంటే గనక నేసల్ బ్లాకేజ్ ఎక్కువ అవ్వడం, రిపీటెడ్‌గా ఇన్ఫెక్షన్స్ రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి. సో, వీటికి డెఫినెట్లీ హోమియోపతిక్ మెడికేషన్స్ అనేవి చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. అండ్ బాడీ యొక్క కండిషన్ బట్టి ఇమ్యూన్ లెవెల్స్ ఏదైతే మనం ఇంప్రూవ్ చేసుకుంటామో హోమియోపతి మందుల ద్వారా డెఫినెట్‌గా పూర్తిగా క్యూర్ అవుతుంది. చాలామంది చేసేది ఏంటంటే సైనస్ ప్రాబ్లమ్ ఉంది అంటే ఎక్స్‌రే తీపించడం గానీ చేస్తారు. లేదంటే నేసల్ ఎండోస్కోపీ చేస్తారు. సో, దీంట్లో ఏంటంటే డీవియేటెడ్ నేసల్ సెప్టమ్ ఉందండి, లేకపోతే ఇంటర్నల్‌గా చిన్న చిన్న పాలిప్స్ లాంటివి ఉన్నాయండి ఇలా చెప్తారు. సో, దానివల్ల ఏంటి వీటికి ఆపరేట్ చేస్తే సైనస్ ప్రాబ్లమ్ నార్మల్ అయిపోతుందని చెప్తారు. బట్ దానివల్ల టెంపరరీ రిలీఫే వస్తుంది. బట్ అగైన్ మళ్ళీ సైనస్ యొక్క సింప్టమ్స్ అన్నీ రిపీట్ అవ్వడం చూస్తున్నాం. ఎందుకంటే సైనస్ పెరగడానికి అలర్జిక్ రియాక్షన్స్ అనేవి మనకి వైట్ బ్లడ్ సెల్స్‌లో ఇసినోఫిల్స్ అనేటటువంటి సెల్స్ అధికంగా పెరిగిపోవడం వల్ల మనకి సమస్య వస్తుంది. అది పూర్తిగా ఇమ్యూనిటీ రిలేటెడ్‌గా ఉంటుంది. ఎవరికైతే తక్కువ ఇమ్యూనిటీ, లో ఇమ్యూనిటీ ఉంటుందో వాళ్ళు చాలా సెన్సిటివ్‌గా ఉండి వాతావరణ మార్పులకు తట్టుకోలేక ఈ సింప్టమ్స్ అనేవి చూపిస్తారు. సో, వీటిని మనం కంట్రోల్ చేయడం అనేది అగైన్ హోమియోపతి మందుల ద్వారా మన బాడీ యొక్క నేచర్‌ని బట్టి ఇమ్యూనిటీని బిల్డ్ చేసి ఈ యొక్క పూర్తిగా సైనస్ నుంచి బయటకి తీసుకురావడం జరుగుతుంది. అన్ని రకాల వాతావరణ మార్పులు కూడా బాడీ రెసిస్టెన్స్ బిల్డ్ చేసి కంప్లీట్‌గా క్యూర్ చేయడం చేస్తామండి.